అబద్ధానికి స్నేహితులు ఎక్కువ, నిజం ఎప్పుడు ఒంటరిదే. అబద్ధానికి స్నేహితులు ఎక్కువ. ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం తోడు, ఇంకో అబద్ధానికి ఇంకో అబద్ధం తోడు, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం. ఇలా అబద్ధానికి స్నేహితులు ఎక్కువ. కానీ నిజం ఎప్పుడు ఒంటరిదే. నిజం ఎప్పుడు ఒంటరిదే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పాస్టర్ జాన్ పాల్ అనే నా మీద అభినయ్ దర్శన్ దగ్గర నుంచి ప్రారంభించి, విజయ్ అన్న షార్ట్ మెసేజ్లు దగ్గర నుంచి, ఈరోజు శాలేవరాజు శిష్యుల దగ్గర నుంచి, తర్వాత ఈ టిష్యూ కుమార్ ఒకడున్నాడు వీడి దగ్గర నుంచి, ఇలా చాలామంది పాస్టర్ జాన్ పాల్ అనే నా మీద వీడియోలు చేయడం ప్రారంభించారు నన్ను తప్పుపడుతూ. నేను ఈ వీడియో ముఖం మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీకు మనస్సాక్షి అనేది పనిచేయదా? ఈ కపాలం లోపల మెదడు అనేటువంటి గుజ్జు ఉంటుంది, అది లేదా మీకు? దాన్ని ఏమైనా బాత్రూంలో వేసి ఫ్లష్ చేశారా? ఒక విషయం కళ్ళెదురుగా కనబడుతూ ఉన్నప్పుడు అది వాస్తవమా అవాస్తవమా తెలుసుకోలేనంత అమాయకత్వంలో బ్రతుకుతున్న మీరు పాస్టర్లు ఎలా అయ్యారా? మీరు పాస్టర్లు ఎలా అయ్యారు? ఇలా మీరు మాట్లాడడం ద్వారా ఏం చేస్తున్నారంటే, క్రైస్తవ్యాన్ని నడి బజార్లో నిలవబెడుతున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలని, సంఘటనల్ని క్రైస్తవులు మాత్రమే కాదు, మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి గొర్రె మెదలు లాంటి వ్యక్తులే కాదు చూస్తూ ఉన్నదే. మీరు చెప్పే ప్రతి దానికి తందాన అంటున్నటువంటి ఈ గొర్రె మెదలు లాంటి వ్యక్తులే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నదే. హేతువాదులు, నాస్తికులు, ముస్లిమ్స్, హైందవులు, ఇటు తెలుగు వచ్చిన వాళ్ళు, బయట స్టేట్స్ వాళ్ళు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని, పరిస్థితులన్నింటినీ చూస్తున్నారు. మీరు మీ పబ్లిసిటీ పిచ్చితో 4 కెమెరాల్లో మీ ముఖం కనబడడానికి పబ్లిసిటీ పిచ్చి కోసమని ప్రతి దాన్ని సెన్సేషన్ చేస్తూ ఉంటే, ప్రతి దాన్ని న్యూస్లాగా మలుస్తూ ఉంటే బయట ప్రపంచం గమనిస్తుంది, గాండ్రించి ముఖం మీద ఉమ్మి వేస్తుంది. తరువాత వీళ్ళు ఇంత అష్టదరిద్రులుగా మారడానికి కారణం ఏంటి అంటే, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు, క్యూఆర్ కోడ్లు. అంతే. ఏదో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో మాట్లాడి, ఆ వీడియోలో కుక్క మొరిగినట్టుగా మొరిగి ఆ కింద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు రాస్తే దాన్ని 1,00,000 మంది చూస్తే కనీసం 1,000 మంది అయినా ఒక్కొక్కడు 1,000 రూపాయలు వేసినా సరే అంతో ఇంత వస్తుంది కదా అనేటువంటి ఆన్లైన్లో అడుక్కు తినడానికి అలవాటు పడినటువంటి అష్టదరిద్రులు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టుకొని అడుక్కు తినడం అలవాటు చేస్తున్నటువంటి దౌర్భాగ్యులు మీరంతా. ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి మరణాన్ని సెన్సేషన్ చేసుకొని ఆ వ్యక్తి మరణం మీద డబ్బులు ఏరుకుంటున్నటువంటి దౌర్భాగ్యులు మీరంతా. అలా మీరు డబ్బులు ఏరుకుంటూ ఇతర మతస్థుల మీద లేనిపోని నిందలు వేస్తూ మతాల మధ్య సామరస్యాన్ని చెడగొట్టినటువంటి దౌర్భాగ్యులు మీరంతా. ఈరోజు ఇటువైపు వ్యక్తి మరణించాడు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. రేపు అటువైపు మరణిస్తే వాళ్ళు వచ్చి మీ మీద కేసు పెడతారు. పెట్టరా? ఒక సంఘటన జరిగితే అది ఎందుకు జరిగిందని ఎవడరా చెప్పాలి? పోలీసులుగా చెప్పాలి. ప్రతి ఓడు సిబిఐ ఆఫీసర్ అయిపోయి, ప్రతి ఓడు సిబిఐ ఆఫీసర్ కంటే పెద్దోళ్ళు అయిపోతారు. ఇక పోలీసులు దేనికి? జరుగుతున్నటువంటి పరిణామాల్ని కళ్ళెదురుగా చూస్తూ ఉండి కూడా మీరు తప్పుతో పట్టిస్తూ ఉంటే విషయాన్ని, అలా మీరు దేనికోసమైతే పనిచేస్తున్నారో కేవలం డబ్బు కోసమే కదా, ఇంతమించి ఏమైనా ఉందా? ఒకటి పబ్లిసిటీ కోసం, 2 డబ్బు కోసం. ఈ 2 విషయాలు గుర్తుపట్టినటువంటి గొర్రె మెదలు లాంటి
మిగిలినటువంటి వ్యక్తులంతా మీకు జేజేలు కొడుతూ మొత్తంగా మీరిద్దరు కలిసి క్రైస్తవాన్ని నడి బజార్లో నిలబెట్టారు. ఈరోజు మతాల మధ్య సామరస్యాన్ని సర్వనాశనం చేసి పడేశారు. క్రైస్తవులకి మిగిలినటువంటి మతస్థులకి సంబంధాలు లేకుండా తెగతింపులు చేసి పడేశారు మీ పబ్లిసిటీ కోసం. మీ డబ్బు యావ ఇటు గొర్రె మెదడు లాంటి వ్యక్తులందరూ కలిసి ఒకటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన వార్త బయటకు వస్తుంది కదా, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ప్రతి ఓడు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఓడు, యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఓడు సిబిఐ ఆఫీసర్ లెక్క బిల్డప్ ఇచ్చి నిమిషానికి ఒక సెన్సేషన్, గంటకు ఒక సెన్సేషన్, రోజుకు ఒక సెన్సేషన్, ఇలా క్రైస్తవ్యానికి బట్టలు దోసి నడి బజార్లో నిలవబెట్టినటువంటి దౌర్భాగ్యులు మీరంతా. మీరు వచ్చి పాస్టర్ జాన్ పాల్ అనే నా మీద వ్యతిరేకంగా వీడియోలు చేస్తే వాటిని విన్నటువంటి వ్యక్తులు బ్యాడ్గా కామెంట్ చేస్తే వాటికి భయపడేంత చిన్నోడిని కాదు నేను. మీరేంటో, మీ నిజ స్వరూపాలేంటో, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళ గొర్రె మెదళ్ళు ఏంటో తెలిసిన వాడిని కదా. మరలా చెప్తున్నా వినండి, అబద్ధానికి స్నేహితులు ఎక్కువ, బంధువులు ఎక్కువ, అబద్ధానికి అనుచరులు ఎక్కువ. ఎందుకంటే ఒక అబద్ధాన్ని మూసిపెట్టాలంటే చాలా అబద్ధాలు కావాలి కదా, లేయర్స్గా దాచిపెట్టాలి కదా దాన్ని. నిజం ఎప్పుడు ఒంటరిదే, నిజం ఎప్పుడు ఒంటరిదే. పాస్టర్ జాన్ పాల్ ఎప్పుడు ఒంటరి వాడే. మొత్తం సమాజం అంతా ఒక అబద్ధంలో కొట్టుకుని పోతూ ఉన్నప్పుడు ఆ అబద్ధంలో కొట్టుకుని పోయేదానికి చచ్చిన చేపను కాదు, ప్రవాహానికి ఎదురెళ్ళేటువంటి బ్రతికిన చేపని. అర్థమైందా? ఇంగ్లీష్లో సామెత ఉంది, మాబ్ హ్యాస్ మెనీ హెడ్స్ బట్ నో బ్రెయిన్స్ అని. మాబ్ హ్యాస్ మెనీ హెడ్స్ బట్ నో బ్రెయిన్స్. గుంపులో తలలు ఉంటాయి కానీ మెదడు ఉండదంట. మెదడు అంటే దాని అర్థం గుజ్జని కాదు, ఆలోచన. గుంపులో గోవిందగా ఉండకండి. యేసు ప్రభువును అంగీకరించినప్పుడు ఆ తెలివి ఎక్కడా, ఆ జ్ఞానం ఎక్కడా, ఆ వివేచన ఎక్కడా? ఎవడు ఏం చెబితే దాన్ని వినడమేనా? విచక్షణ ఉండదా? ఏది వాస్తవం, ఏది కల్పితం అనేటువంటి ఆ తేడా తెలియకుండా బ్రతికితే ఎందుకు క్రైస్తవులను పేరు పెట్టుకోవడం ఇలాంటి వాళ్ళంతా? గత వారానికి పైగా కూనీ చేయబడింది, చంపబడింది ఎవర్రా అంటే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం యొక్క సరళత, మృదుత్వం, ఆ పవిత్రత, ఆ విశ్వసనీయత కూనీ చేయబడింది, చంపబడింది. క్రైస్తవ్యాన్ని గత వారానికి పైగా అతి కిరాతకంగా, దారుణంగా గొడ్డళ్ళతో నరికి చంపుతుంది ఎవర్రా అంటే ఈ పబ్లిసిటీ పిచ్చిగాళ్ళు, ఈ గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లో డబ్బులు అడుక్కోవడానికి అలవాటు పడిన భిక్షగాళ్ళు, ఆన్లైన్ భిక్షగాళ్ళు. నెంబర్ 3, ఈ ఆన్లైన్ భిక్షగాళ్ళు చెబుతున్న ప్రతి మాటను నమ్మి గుడ్డిగా వెంబడించినటువంటి గొర్రె మెదడు వేసుకున్నటువంటి విశ్వాసులు. మీరందరూ కలిపి గత వారానికి పైగా క్రైస్తవ్యాన్ని బజార్లో నిలబెట్టారు, క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేశారు. క్రైస్తవులంతా ఇంతేనా, ఆలోచన ఉండదా, తెలివి ఉండదా వీళ్ళకు అనేటట్టుగా బయట ప్రపంచం మాట్లాడుకునేటట్టుగా, బయట ప్రపంచం గాండ్రించి ముఖం మీద ఉమ్మేటట్టుగా చేసింది ఈ పబ్లిసిటీ పిక్చర్లు. ఈ ఆన్లైన్లో అడుక్కు తినడానికి అలవాటు పడిన వాళ్ళు, వీళ్ళను వెంబడిస్తున్నటువంటి గొర్రె మెదడు లాంటి ఈ విశ్వాసులు. మీరు వీడియోలు చేస్తే భయపడేంత, చలించేంత అలాంటి అభద్రతా భావంలో పాస్టర్ జాన్ పాల్ లేడు.